హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చందన. టుడే రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై. దానికోసం దొండకాయ ముక్కలు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడాక ఆవాలు, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని అందులోనే కరివేపాకు వేసుకొని కాసేపు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్నాక పసుపు, దొండకాయ ముక్కలు వేసి కలుపుకున్నాను. దీన్ని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే జస్ట్ మూత లేకుండా ఫ్రై చేసుకోవచ్చు, కానీ మూత పెట్టుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, అంత డ్రై అవ్వదన్నమాట. సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనకు కావాల్సినంత ఉప్పు, కారం వేసేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ 1 మినిట్ అట్లా ఉంచేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని జస్ట్ అలా ఒక 1 మినిట్ అట్లా ఉంచేస్తే మన దొండకాయ ఫ్రై రెడీ. నేను దీన్ని సైడ్ డిష్గా చేశాను అనమాట. అంటే పప్పులోకి నేను బచ్చల కూర పప్పు చేశాను, దాంట్లోకని ఈ దొండకాయ ఫ్రై చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.